ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జూన్ 5వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 5వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా కోరుకున్నటువంటి విధంగా మీరు చక్కగా మీ యొక్క రోజునైతే గడపగలుగుతారండి. అన్నింటా కూడా విజయాలు అయితే మిమ్మల్ని వరించబోతున్నాయి. ప్రతి పనిలో కూడా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. డబ్బు పరమైన లావాదేవీలను కూడా చక్కగా జరపగలుగుతారండి. కోరుకున్న విధంగా రెండు చేతుల నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో మీదైన శైలిలో చక్కగా ముందుకు వెళ్ళి మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ వృత్తి వ్యాపారాలన్నిటిలోనూ కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. మీరు అనుకున్న విధంగా లాభాలు రావటం, ఊహించని విధంగా ఏదైనా ఆస్తులు కలవటం లేదా అనుకోని విధంగా డబ్బుల పరంగా మీకు కలిసి రావటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. కాసింత సమయాన్ని దైవానికి సంబంధించిన విషయాలపై వెచ్చించగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో నిబద్ధతతో ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రణాళికాబద్ధంగా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. గతంలో ఏదైతే పనులు చేస్తున్నారో వాటన్నిటినీ కూడా ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారండి. ఒక్కొక్క పనిని కూడా మీరు ఎలా చేయాలి అనుకుంటున్నారో ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కగా లాభాల బాటలో రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అంటే ఏ పనిని కూడా వాయిదా వేసుకోకుండా చక్కగా అనుకున్న సమయానికల్లా అన్ని పనులను కూడా మీరు సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారండి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాన్ని ఎంతో తెలివితేటలతో అమలుపరచగలుగుతారు. అదే ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులకు అవకాశం ఇవ్వడం కానీ, అంటే తెలియని వ్యక్తులకు అవకాశం ఇవ్వడం కానీ, లేదా మీ వృత్తి వ్యాపారాల విషయాలు ఇతరులకు చెప్పడం కానీ ఇట్లాంటివి అయితే ఈరోజు మీరు చెయ్యరండి. చక్కగా తెలివిగా ప్రతి నిర్ణయాన్ని కూడా మీరే తీసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదేవిధంగా వృత్తిరీత్యా ఏదైతే పనులు చేస్తున్నారో వాటన్నిటిలో కూడా అందరికీ కూడా లాభాలు రావటం, చక్కగా సమయానికల్లా చేతి నిండా డబ్బును సంపాదించుకోవటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. స్నేహితులు కానీ, మీ మనసుకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో సన్నిహితులు కానీ, వారితో కలిసి కాసింత సమయాన్ని మీ మనసుకు నచ్చిన విధంగా గడపడానికి కూడా ఈరోజు మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తారు. అవి కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి. ఎవరైతే నూతన వస్త్రాలను కొనుగోలు చేయాలి లేదా నూతన వాహనాలను కొనుగోలు చేయాలి అనే కోరికతో ఉంటారో అటువంటి వారికి కూడా ఈరోజు మీ కోరిక తీరే అవకాశం అయితే ఉండబోతుందండి. కొన్ని ముఖ్యమైన పరిస్థితుల రీత్యా కొందరు ముఖ్యమైన వ్యక్తులను కూడా ఈరోజు కలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే కొన్ని పరిస్థితుల కారణంగా కొంతమంది వ్యక్తులను కలవటం అది మీకు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉండటం కూడా జరుగుతుందండి. ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండాలి అనే కోరిక ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు ప్రతి పనిని కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా అన్నింటినీ కూడా సమతుల్యంలో ఉంచుకోగలుగుతారు. అంటే కొంతవరకు పని ఒత్తిడిని ఎక్కువ పెంచేసుకోవడం కానీ, ఆలోచనలు ఎక్కువ పెంచుకోవడం కానీ ఇట్లాంటివి లేకుండా అన్నిటినీ కూడా సమతుల్యంగా మీరు ఉంచుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా బాధ్యతగా వ్యవహరించగలుగుతారు. అది కుటుంబ బాధ్యతలైనా అయి ఉండొచ్చు, లేదా మీ వ్యక్తిగతమైనా అయి ఉండొచ్చు, వృత్తిరీత్యా అయినా అయి ఉండొచ్చండి. ఏదైనప్పటికీ కూడా ఆ బాధ్యతలన్నిటినీ కూడా సక్రమంగా నిర్వర్తించడంలో ముందంజలో ఉండగలుగుతారు. ఎవరు ఏది మాట్లాడుతున్నా కూడా ఆ మాటలకు తగ్గట్టుగా స్పందించగలుగుతారు. అన్ని విషయాలకి కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించగలుగుతారు. చక్కగా ఇతరులను బాధ పెట్టకుండా అందరి మనసులను గెలుచుకోగలుగుతారు. అంటే మీ యొక్క మాట తీరు, మీ యొక్క ప్రవర్తన ఈరోజు ఆ విధంగా ఉండబోతుందండి. తెలివితేటలతో వ్యవహరించడమే కాకుండా అందరి మనసులను కూడా గెలుచుకునే విధంగా ఉంటుంది. అది కూడా మీకు అన్ని పనులను సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాన్ని మీకు ఇవ్వబోతుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. కానీ కొంతవరకు ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం మీరు కొంత మెలకువలను పాటించడం కానీ, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి.
మీరు కొత్త వ్యక్తులను కలుసుకునేటప్పుడు కొంత జాగ్రత్తలను ఎలాగైతే పాటిస్తారో అదే తెలివితేటలను కొత్త పనులను ప్రారంభించేటప్పుడు కూడా ఉపయోగించడం జరుగుతుందండి. అన్నీ కూడా మీదైన శైలిలో ఏ ప్రయత్నాన్ని ఆపకుండా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. విజయాలను మీ వంతుగా సాధించగలుగుతారండి. పెద్దలు మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశీస్సులను కూడా ఈరోజు మీరు చక్కగా పొందగలుగుతారు. మీ కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు మీరు చేసే ప్రతి పనికి కూడా చేదోడు వాదోడుగా ఉండటం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా వారు అంగీకారం తెలియచేయటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరు అనుకున్నట్లు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళి చక్కగా అన్నింటినీ సకాలంలో పూర్తి చేసుకుని మీరు కోరుకున్న విధంగా విజయాలతో రోజును మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలతో చక్కగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యారంగంలో ఉన్నారో విద్యార్థుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. అయితే ఎవరైనా మీ యొక్క సమయాన్ని వృధా చేసే వ్యక్తులు ఉన్నట్లయితే అటువంటి వారి విషయంలో మాత్రం మీరు కొంతవరకు మెలకువలను పాటించడం, వారి నుంచి దూరంగా ఉండటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు రాయబోయే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ పోటీ పరీక్షలకు హాజరవుతుంటే అటువంటి వాటిలో కానీ మీరు కోరుకున్న ఉత్తీర్ణత శాతాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే ఈరోజు మీకు లభిస్తుందండి. దానిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. పెట్టుబడులను చక్కగా ఆలోచించి పెట్టగలుగుతారు. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ యొక్క పెద్దలను సంప్రదించగలుగుతారు. పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళి లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగ రంగంలో ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా కోరుకున్న సమయానికల్లా అన్నీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ మీరు కోరుకున్న విధంగా మీ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజును ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే ఫలితాలను ఆశిస్తున్నారో అటువంటి చక్కటి ఫలితాలను పొందగలుగుతారు. మీరు కోరుకున్న ఆదాయాన్ని కూడా చక్కటి మెలకువలతో సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శిస్తారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ పనులను వాయిదా వేసుకోకుండా చక్కగా సకాలంలో పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళి అన్నింటినీ కూడా పూర్తి చేసుకుని మీరు సమయానికల్లా కొంతవరకు మీ మనసుకు నచ్చిన విధంగా కూడా గడపగలుగుతారండి. మీ స్నేహితులు కానీ సన్నిహితులతో కానీ కాసింత సమయాన్ని గడపడం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు పనిచేసే చోట కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. చక్కగా అనుకున్న సమయానికల్లా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. చక్కగా
ఇంకా వ్యాపారంలో మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో అన్నింటా కూడా రాణించే విధంగా అన్ని మెలకువలను ప్రదర్శిస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కగా మీరు ఏదైతే తీసుకుంటున్నారో ప్రతి నిర్ణయాన్ని మీ జీవిత భాగస్వామి వాటన్నిటికీ ఆమోదించడం లేదా వారి యొక్క సలహాలను మీకు తెలియచేయటం, ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలుపరుచుకుంటూ వెళ్ళటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఇద్దరి మాట ఒకటే, ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. భవిష్యత్తు కోసం కొన్ని నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. ఎంతో ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ లేదా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళవలసి వచ్చినప్పుడు కానీ జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు చక్కటి మెలకువలను ప్రదర్శించగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి పనిని కూడా ఎంతో తెలివిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు వేసుకున్న ప్రతి ప్రణాళికలను అమలుపరచగలుగుతారు. మీ వ్యవహార శైలి అందరికీ నచ్చే విధంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటం వలన మీకు మరింత ఆనందం అనేది కలుగుతుందండి. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఏదైతే మీరు కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడమే కాకుండా ఇంకా సంతోషంగా మీ రోజును గడపడానికి ఆకలితో ఉన్న చిన్నారులకు పాలను ఆహారంగా ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.